ప్రేమ ఉన్నంత వరకు బాబా మన మధ్యనే ఉంటారు. ప్రశాంత నిలయం, ప్రశాంతతకు ఆలయం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా బాబా నన్ను బంగారు అని పిలిచినట్టు అనిపిస్తుంది అన్నారు మంత్రి నారా లోకేష్. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మన మధ్యలోనే ఉంటారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి శత జయంతోత్సవాల సందర్భంగా ప్రశాంత నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సినీ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఇది కేవలం వేడుక కాదు, లోతైన దైవిక కృతజ్ఞతా క్షణం. ప్రేమ, సేవ, శాశ్వతమైన విలువల ద్వారా మానవాళిని మార్చిన 100 ఏళ్ల పవిత్ర ప్రయాణం అని వ్యాఖ్యానించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చారిత్రక శతాబ్ది ఉత్సవ నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు. బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం. మనం నిజం మాట్లాడితే సత్యసాయిబాబా మనతోనే ఉంటారు. భగవాన్ చెప్పినట్టు సేవే కులం, సమానత్వమే మతం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. సాయం చేసే చేతులు పవిత్రమైనవి. సత్యసాయి చూపించిన మార్గం అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చెయ్యి, ఎప్పటికీ సహాయం చెయ్యి, ఎవరిని బాధించకు. ఆయన చూపిన బాటలో మనమంతా నడవాలి. నా జీవితం నా సందేశం అని ఆయన జీవితాన్ని మనకు పాఠంగా నేర్పారని లోకేష్ పేర్కొన్నారు. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఒక దైవిక లక్ష్యం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మికత సేవకు ప్రతిరూపంగా విరాజల్లుతోంది. బాబా జీవితం ఖండాలు, సంస్కృతులు, విశ్వాసాలు, వయసుతో సంబంధం లేకుండా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోంది. బాబా బోధనలు ప్రపంచ ప్రేమ, సమత, స్వార్థరహిత సేవను నిర్వచిస్తూ ప్రతి మనిషికి సందేశం అందిస్తోంది. భగవాన్ చూపిన పవిత్ర మార్గాన్ని అనుసరిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజానికి విశేషమైన సేవలను అందిస్తున్నాయి. బాబా చూపిన కరుణను మార్గదర్శకంగా తీసుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా కీలకమైన శస్త్రచికిత్సలు చేస్తూ లక్షలాది మందికి పునర్జన్మనిస్తున్నారని లోకేష్ ఉద్ఘాటించారు. సత్యసాయి సంస్థల విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా యువ హృదయాల జీవిత లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయి. విద్యార్థుల సమాజం పట్ల బాధ్యత, విలువలను పెంపొందించే అభ్యాస సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సురక్షిత తాగునీటి ప్రాజెక్టులను పట్టణాలు, గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు అనుసంధానించి ప్రజారోగ్యాన్ని సంరక్షిస్తూ వాస్తవ ప్రగతిని సాధిస్తున్నాయి. నేటి యువత సాంకేతికత, కరుణ, ఆవిష్కరణ, సానుభూతి కలగతో కూడిన లక్షణాలు కలిగి ఉండాలి. మీరు నేర్చుకునే విద్య, ఆరోగ్యం, తాగునీరు, నైపుణ్యం గ్రామీణాభివృద్ధిలో వాస్తవ సవాళ్లను పరిష్కరించేలా ఉండాలి. ప్రభుత్వ పాలనలో వివిధ విభాగాలు, వ్యాపారం, సైన్స్, స్టార్టప్లకు నేడు నైతిక మేధస్సు అవసరం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా యువతకు ఇచ్చిన సందేశం ఇదేనని లోకేష్ గుర్తు చేశారు. పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలు నాకు స్ఫూర్తి. భగవాన్ చెప్పినట్లుగా పిల్లలకు చిన్నప్పటి నుండే నైతిక విలువలు నేర్పడం నా ధ్యేయం. మనుషుల్లో దేవుడిని చూశారు భగవాన్. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు. సేవతో ప్రజలకు దేవుడయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి చూపిన మార్గాన్ని అందరూ ఆచరించాలి. కుల, మత, ప్రాంతీయ విభజనలు వద్దు. పేదలకు సాయం చేయాలి. సత్యం మాట్లాడండి. ఇది భగవాన్కి మనం శత జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి. కేంద్ర ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్యసాయి పేరిట ప్రత్యేకంగా 100 రూపాయల నాణ్యాలు, పోస్టల్ స్టాంపులు విడుదల చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఏపీ ప్రజలు, సత్యసాయి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తానని లోకేష్ స్పష్టం చేశారు.